అందరికీ నమస్కారం. తెలుగువారి పండుగలలో ఉగాది ఒక ప్రత్యేక స్థానం కలిగిన పండుగ. ఇది కేవలం కొత్త సంవత్సరం ప్రారంభం మాత్రమే కాదు, మన జీవితాన్ని కొత్త ఆశయాలతో, కొత్త సంకల్పాలతో ప్రారంభించే పవిత్రమైన రోజు. 2026 మార్చి 19న ప్రారంభమయ్యే ఈ కొత్త సంవత్సరానికి పరాభవనామ సంవత్సరం అని పేరు. ఈ పేరు వినగానే చాలా మందికి ఒక సందేహం వస్తుంది. పరాభవం అంటే ఓటమి కదా, మరి ఈ సంవత్సరం చెడ్డదేనా అని. కానీ నిజానికి ఈ పదం వెనుక ఒక లోతైన ఆధ్యాత్మిక అర్థం దాగి ఉంది. సంస్కృతంలో పర అంటే అత్యున్నతమైనది, గొప్పది అనే అర్థం. భవ అంటే పుట్టుక లేదా స్థితి. అంటే మనలో ఉన్న అజ్ఞానం, అహంకారం, బలహీనతలను ఓడించి ఒక ఉన్నతమైన స్థితిలో కొత్తగా పుట్టడమే పరాభవ అనే భావం. ఉగాది రోజున చేసే ఉగాది పచ్చడి మన జీవితానికి ఒక గొప్ప సందేశాన్ని ఇస్తుంది. 6 రుచులు కలిసిన ఆ పచ్చడి జీవితంలో కూడా సుఖం, దుఃఖం, కోపం, ఆనందం, ఆశ్చర్యం, చేదు అనుభవాలు అన్నీ కలిసి ఉంటాయని గుర్తు చేస్తుంది. అలాగే ఈ పరాభవ నామ సంవత్సరం మనకు ఒక గొప్ప పాఠాన్ని నేర్పుతుంది. అది స్వయం పరివర్తన. మనలోని బద్ధకాన్ని జయించడం, మనసులోని నెగిటివ్ ఆలోచనలను దూరం చేయడం, అహంకారాన్ని వదిలి వినయంతో ముందుకు సాగడం. ఇవే ఈ సంవత్సరంలో మనం నేర్చుకోవలసిన ముఖ్యమైన పాఠాలు. ఉగాది పచ్చడిలో వేప పువ్వు చేదుగా ఉంటుందనే కారణంతో దాన్ని మనం తిరస్కరించము. ఎందుకంటే ఆ చేదు మన ఆరోగ్యానికి మేలు చేస్తుంది. అలాగే జీవితంలో వచ్చే కఠినమైన అనుభవాలు కూడా మొదట్లో చేదుగా అనిపించినా అవి మనల్ని మరింత బలంగా, మరింత జ్ఞానంతో ముందుకు నడిపిస్తాయి. అందుకే 2026 ఉగాది మనకు ఒక గొప్ప సందేశాన్ని ఇస్తుంది. ఓటమిని చూసి కుంగిపోవద్దు. ఆ ఓటమినే విజయానికి మెట్టుగా మార్చుకోండి. ఎందుకంటే చీకటిని ఓడిస్తేనే వెలుగు వస్తుంది. అలాగే మనలోని లోపాలను పరాభవం చేస్తేనే మనలోని దైవత్వం వెలుగులోకి వస్తుంది. అందుకే ఒక చిన్న ప్రశ్న: ఈ పరాభవ నామ సంవత్సరం నుండి మీరు మీలోని ఏ అలవాటును లేదా నెగటివ్ ఆలోచనను పరాభవం చేయాలనుకుంటున్నారో కామెంట్ రూపంలో తెలియచేయండి. ఉగాది రోజు ప్రారంభమయ్యే ప్రతి సంవత్సరం 60 సంవత్సరాల చక్రంలో ఒకటి. ప్రభవ నుంచి అక్షయ వరకు ఈ 60 సంవత్సరాలు తిరుగుతూనే ఉంటాయి. అందులోనే ఇప్పుడు మనం పరాభవ నామ సంవత్సరంలోకి ప్రవేశిస్తున్నాం. దీని అర్థం కాలం ఎప్పటికీ ఆగదు, జీవితం కూడా ఎప్పటికీ ముందుకు సాగుతూనే ఉంటుంది. ఉగాది పచ్చడిలో ఉండే ప్రతి రుచికి ఒక అర్థం ఉంది. వేప పువ్వు జీవితంలో వచ్చే చేదు అనుభవాలు, బెల్లం ఆనందం, సంతోషం, మామిడి ఆశ్చర్యం, మిర్చి కోపం, ఉప్పు జీవన సమతుల్యత, చింతపండు బాధ, దుఃఖం. ఇవి అన్నీ కలిసే జీవితం సంపూర్ణమవుతుంది. ఉగాది రోజున మన సంప్రదాయంలోని కొన్ని ముఖ్యమైన ఆచారాలు ఉన్నాయి. ఇంటి ముందు మామిడి తోరణాలు కట్టడం, పంచాంగ శ్రవణం వినడం, ఉగాది పచ్చడి తినడం, కొత్త సంకల్పాలు తీసుకోవడం. ఇవి మన జీవితంలో శుభారంభాన్ని సూచిస్తాయి. ఈ ఉగాది మనకు ఒక కొత్త అవకాశాన్ని ఇస్తుంది. గతంలో జరిగిన తప్పులను గుర్తు చేసుకుని బాధపడడం కాదు, ఆ అనుభవాల నుంచి పాఠాలు నేర్చుకుని ముందుకు సాగడం ముఖ్యం. ఎందుకంటే ప్రతి కొత్త సంవత్సరం మనకు దేవుడు ఇచ్చే కొత్త అవకాశం. మీ జీవితంలో మీరు మార్చాలనుకునే ఒక అలవాటు ఏమిటి? కామెంట్ రూపంలో తెలియచేయండి. చూశారు కదండి, మీకు ఈ వీడియో నచ్చినట్లయితే ప్లీజ్ ఒక చిన్న లైక్ చేసి మన ఛానల్ను సపోర్ట్ చేయండి. ఇంకా మరెన్నో ఇంట్రెస్టింగ్ వీడియోల కోసం మన ఛానల్ను సబ్స్క్రైబ్ చేసుకోండి. థ్యాంక్ యూ ఫర్ వాచింగ్ దిస్ వీడియో.